నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలకు, వీక్షకులకు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 4, 5, 6 చరణాలు. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికెట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల చొచ్చెను. ప్రభునందు ప్రియులారా, సజీవుడైన దేవుని కుమారుడైన యేసుకు పాపాత్ములైన మనుషులు ప్రణాళికతో శిలువ మరణానికి అప్పగించడం అంటే, మన ఈ సంఘటనను చరిత్రలో సరిగా లిఖించబడలేదు. కానీ ఈ కీర్తనను మనం ప్రవచనాత్మక దృష్టితో చూసి తిన్నగా కలవరి యొద్దకు వెళితే 3 విషయాలు మనం చూస్తాం. ఒకటి హింసింపబడినవాడు. మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ప్రభు యొక్క మరణాన్ని ఈ వాక్యాలు వివరిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది కదూ. ఈ యాత్రికుని ప్రయాణం అనే ఒక పుస్తకములో, యాత్రికుని ప్రయాణములో క్రైస్తవుడు, నిరీక్షణ ఇద్దరు కలిసి పరలోక పట్టణము దగ్గరకు వస్తారు. ఆ పట్టణంలో చుట్టూ ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. యాత్రికులిద్దరూ ఆ పట్టణాన్ని చేరడానికి వేరే మార్గం లేదా అని అక్కడ వారిని అడిగారు. ముందుగానే ఆ మార్గంలో ఇప్పటి వరకు హనోకు, హేలియా అనే ఇద్దరే ప్రయాణం చేశారు. ఈ నది లోతుగా ఉంటుందా? యాత్రికులు అడిగి, అది మీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది అని జవాబు చెప్పారు. యాత్రికులిద్దరూ నదిలోకి దిగ్గానే క్రైస్తవుడు మునిపోసాగి కేకలు వేశాడు. అతని స్నేహితుడు నిరీక్షణ, భయపడవద్దు, నాకు క్రింద నేల తగులుతున్నది అని ధైర్యం చెప్పాడు. క్రైస్తవుడు అనుభవించిన దానికంటే ఆ స్టోరీలో మన ప్రభు మరింత ఎక్కువగా మరణ వేదనను అనుభవించాడు. మరణపు కెరటాలు ఆయన మీద పడి ఆయనను ముంచివేశాయి. యాత్రికుడు కేకలు వేసినట్టుగానే మన ప్రభువు వేదనతో మొరపెట్టాడు. ఆ వేదన భరితమైన కేక భూ వాతావరణాన్ని చీల్చుకొని విశాల విశ్వాన్ని, నక్షత్ర మండలాలను దాటుకుంటూ దేవుని చెవులకు వినబడింది. అయితే నిశ్శబ్దమే ఆ కేకకు జవాబయింది. ఆయన కాళ్ళకు నేల తగలడం లేదన్నట్టు యాత్రికునికి. ఎందుకు అంటే, నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు, మానవాళి రక్షణ అందరి కొరకు తండ్రి అయిన దేవుడు కుమారుడి కేకను వినలేదు. ఎంత గొప్ప దేవుని ప్రేమది. కాబట్టి ఇంత గొప్ప దేవుని ప్రేమను, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటా ఘోరమైన నరకాన్ని? ఒకసారి ఆలోచించి యేసుని సొంత రక్షకుడు అంగీకరించి దేవుని కుటుంబంలో సభ్యుడిగా మార్చబడి ఆ పరలోక రాజ్యం యుగ యుగాలు సంతోషాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. మరణాత షలోమ్. వందనాలు.